1972లో ఆ యొక్క మహానుభావుల యొక్క దర్శనం ఈనాడు మనకు కలుగుతోంది. వారి యొక్క సేవ సాగుతుంది. 2000 సంవత్సరంలో గీతాభవన్ రజతోత్సవాలందు గీతాభవన్ వ్యవస్థాపకులు ఉడుంబై రామానుజాచార్య స్వామి వారి చేత సింహతలాట స్మరణ కంకణం శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క చక్కటి గజోత్సవం జరుపుతూ ఉంటే సేవించడానికి శ్రీమన్నారాయణమూర్తి శంఖచక్ర గదాధుడై వారి యొక్క దర్శనమిచ్చారు. అప్పుడు స్వామి పల్లాండు సాయిస్తాడు. ఆ యొక్క పల్లాండుని మనం సేవించుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈనాడు స్వామి వారి యొక్క రథోత్సవాన్ని మనం వీక్షిస్తుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూడా ఈ యొక్క శివను వారు దర్శిస్తున్నారేమో పైనుండి చూస్తూ ఒక మహా అద్భుతమైనటువంటి శోభాయమానమైనటువంటి ఈ యొక్క బ్రహ్మ రథోత్సవ సేవ వారిని సేవించుకునేటువంటి అదృష్ట భాగ్యం ఈనాడు వారి యొక్క 80 జన్మదినోత్సవ సందర్భంగా 86వ జన్మదినోత్సవ సందర్భంగా ఎంతో మంది భక్తులు అవుతున్నాయి. ముందు కోలాటము, తర్వాత తిరుతల రామాయణ బృందము, ఆ విధంగానే స్వామివారి భువనేశ్వరము, ఆ తర్వాత స్వామివారి యొక్క రథోత్సవము చక్కటి స్వామివారు అనేక సంవత్సరాలు ఆయురారోగ్యులతో విలసిల్లి ప్రపంచానికి ఇతోధిక మహోపకారాలు జరిగేట్టుగా వారిని అనుగ్రహించాలని శ్రీయప్పతో మనమంతా ప్రార్థిస్తాం. 86వ జయంతి సందర్భంగా 86వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ యొక్క భక్తి ప్రపత్తులతో స్వామివారి యొక్క సేవలో పాల్గొనాలి. ఎంతో మంది భక్తులు ఇచ్చినట్టుగానే శ్రీరామగిరి నుండి జానపద కళారూపాలు కూడా వచ్చాయి. ముందు స్వామివారి సేవ ముందు కోలాటం సాగుతోంది, తర్వాత చిరుతల రామాయణం బృందం ఉంది, తర్వాత భువనేశ్వరంలో రథోత్సవం, బ్రహ్మరథోత్సవం, నభూతో నభవిష్యతిగా ఎంతో మంది స్వామి ఆంధ్రానువాదం నభూతో నభవిష్యతి.
భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మంది వారి యొక్క అభిమానులు
తేదీ గురువారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు పండిత సభ ఉంటుంది. ఇందులో ఉభయ వేదాంత ప్రవక్త శ్రీమాన్ సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు సింహాచలం నుండి విచ్చేశారు. వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. అదేవిధంగా శ్రీమాన్ డాక్టర్ కండాడి రామానుజాచార్య స్వామి వారు హైదరాబాద్ నుండి విచ్చేస్తున్నారు. వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. 2000 సంవత్సరంలో గీతాభవన్లో రైతోత్సవాలలో గీతాభవన్ వ్యవస్థాపకులు ముడుంబై రామానుజాచార్య స్వామి వారు సింహతలాట స్వర్ణ కంకణాన్ని వీరికి తొడిగారు. ఇదే విధంగా ఎన్నో పురస్కారాలు గ్రహించినటువంటి శ్రీమాన్ నల్లారి చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి యొక్క 86వ పుట్టినరోజు సందర్భంగా అశేషమైనటువంటి భక్తులు అనేకులైనటువంటి శిష్యులను చేర్చుకుని వారిని ప్రతిభావంతులైనటువంటి ప్రవచన పారంగతులుగా తీర్చిదిద్దుతున్నారు. వేద పాఠశాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీ స్వామివారి యొక్క 86వ జన్మదినోత్సవం పురస్కరించుకుని ఎంతో మంది శిష్యులు అభిమానులు ఎంతో అత్యుత్సాహంతో ఈ యొక్క కైంకర్యంలో సేవా కైంకర్యం చేయాలనేటువంటి అభిలాషతో చేశారు ఎంతో మంది. వారికి ఇదే మా స్వాగతం. కార్యక్రమాలు నిర్వహించబడతాయి. స్వామివారి యొక్క అందరికీ ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా మరియు అభినవ ఆండాడుగా పేరున్నటువంటి